కళాభినేత్రి వాణిశ్రీ వందల సినిమాల్లో నటించి అద్భుత నటిగా, తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ ఆ తర్వాత తనని వెదుక్కుంటూ వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేశారు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ శిఖరాగ్రానికి చేరుకున్న వాణిశ్రీ ఆ రోజుల్లో హీరోలందరికీ విజయనాయిక. ఆమె తమ సినిమాలో నటిస్తే చాలు ఆ సినిమా హిట్ అనుకునేవారు దర్శక నిర్మాతలు. నాటి హీరోయిన్లలో ఇంత వైభవం, ఇమేజ్ కలిగిన వారు మరెవ్వరూ కనిపించరు. సూపర్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వాణిశ్రీ అన్నేళ్ల తన నట జీవితంలో 2 చిత్రాల్లో మేకప్ లేకుండా నటించారు. ఆ చిత్రాలు గోరంత దీపం, అనుగ్రహం. ఆ సినిమా నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. నేరెళ్ల రామలక్ష్మి రాసిన కథ బాగుందని, సినిమాగా తీస్తే ఇంకా బాగుంటుందని చెప్పి రచయిత, నిర్మాత ముళ్లపూడి వెంకటరమణతో హక్కులు కొనిపించారు ముత్యాల ముగ్గు చిత్ర నిర్మాత ఎంవిఎల్. దర్శకుడు బాపుకి కూడా ఆ కథ నచ్చింది. బాపు చిత్రాల్లో హీరోయిన్ ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటుంది. అందులో పద్మావతి పాత్ర వాణిశ్రీ పోషిస్తే బాగుంటుందని బాపు, రమణ అనుకున్నారు. అంతకుముందు భక్త కన్నప్ప చిత్రంలో బాపుతో కలిసి పనిచేశారు వాణిశ్రీ. అందుకే ఈ సినిమాలో కూడా హీరోయిన్ పాత్రకు ఆమెనే తీసుకుందాం అనుకున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడుగా ఇషాన్ ఆర్యాను ఎన్నుకున్నారు. ముత్యాల ముగ్గు చిత్రానికి కూడా ఆయనే పనిచేశారు. ఆర్టిస్టులకు మేకప్ లేకుండా న్యాచురల్ లైటింగ్లో తీస్తే సినిమా బాగుంటుందని ఇషాన్ ఆర్య అభిప్రాయం. ముత్యాల ముగ్గు చిత్రాన్ని అలాగే తీశారు. ఆ చిత్రంలో ఆంజనేయ స్వామి పాత్రధారి అర్జా జనార్దనరావుకి తప్ప మిగిలిన వారెవ్వరికీ మేకప్ లేదు. అయినా అందరూ అందంగానే కనిపించారు. ప్రేక్షకులు ఆదరించారు. అయితే మేకప్ లేకుండా నటించడానికి వాణిశ్రీ అంగీకరిస్తారా అనే సందేహం వచ్చింది బాపు, రమణకి. అయినా ఒకసారి అడిగి చూద్దాం అనుకొని వాణిశ్రీ దగ్గరికి వెళ్ళారు బాపు, ఇషాన్ ఆర్య. మీరు మా చిత్రంలో నటించాలండి, అది కూడా మేకప్ లేకుండా. మిమ్మల్ని మరింత అందంగా చూపిస్తాం అని చెప్పారు. వాళ్ళు అలా అడగగానే షాక్ అయ్యారు వాణిశ్రీ. నా ఛాయ కాస్త తక్కువండి, మేకప్ లేకుండా బాగుంటానంటారా అని అడిగారు. ఒక ట్రైల్ వేసి చూద్దాం. మీ ఇంటి డాబా మీద ఓ 5 నిమిషాలు మేకప్ లేకుండా, మరో 5 నిమిషాలు మేకప్తో షూట్ చేద్దాం. ఆ రెండింటిలో ఏది మీకు నచ్చితే అది ఫాలో అవుదాం అన్నారు బాపు. సరేనన్నారు వాణిశ్రీ. ఆ మర్నాడు వాణిశ్రీ ఇంటి డాబా మీదే షూటింగ్ చేశారు ఇషాన్ ఆర్య. దాన్ని డెవలప్ చేసి ప్రింట్ చేయడానికి ల్యాబ్కి పంపించారు. ఈలోగా షూటింగ్కి వెళ్ళొస్తానని హైదరాబాద్ వెళ్ళారు వాణిశ్రీ. 3 రోజుల తర్వాత వాణిశ్రీకి ఫోన్ చేశారు బాపు. ప్రింట్ రెడీ, మీరు చెన్నై రాగానే వచ్చి చూడవచ్చు అని. వాణిశ్రీ షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చారు. ఎలా ఉందో చూడాలన్న ఆశతో ఆవిడ ఇంటికి కూడా వెళ్లకుండా ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి జమునీ ల్యాబ్కి వెళ్ళారు. ముందు మేకప్ లేకుండా తీసిన షాట్స్ ఆమెకు చూపించారు ఇషాన్ ఆర్య. బాగుందే అన్నారు వాణిశ్రీ. ఆ తర్వాత మేకప్తో తీసిన షాట్స్ చూపించారు. ఇది వద్దు, మేకప్ లేకుండా తీసింది బాగుంది అన్నారు వాణిశ్రీ. ఇలా తీస్తే మేకప్ లేకుండానే నటిస్తా అన్నారు వాణిశ్రీ. బాపు, ఇషాన్ ఆర్య సరేనన్నారు. ఆ తర్వాత మిగిలిన నటీనటుల ఎంపిక ప్రారంభించారు. ముత్యాల ముగ్గు చిత్రంలో హీరోగా నటించిన శ్రీధర్ను తీసుకున్నారు. ఆయన ఫ్రెండ్ వేషానికి మొదట నూతన్ ప్రసాద్ని అనుకున్నా కొత్తగా వచ్చిన నటుడు మోహన్ బాబు బాగా చేస్తున్నాడని విని ఆయన్ని తీసుకున్నారు. ఇందులో విలన్ వేషాన్ని రావు గోపాలరావుతో చేయించాలనుకున్నారు. కానీ హీరోయిన్ మామగారి వేషం వేస్తానని పదే రమణ వెంటబడి రావు గోపాలరావు అడగడంతో ఆయనకు ఆ పాత్ర ఇచ్చారు. విలన్గా అల్లు రామలింగయ్య నటించారు. హీరోయిన్ తండ్రి పాత్రను కాంతారావు పోషించారు. మేకప్ లేకుండా
వాణిశ్రీ గోరంత దీపంలో నటిస్తున్నారని తెలియగానే ఏమిటి ఈ పిచ్చి ప్రయోగాలు, మేమంతా నిన్ను గ్లామర్గా చూపిస్తుంటే నువ్వు మేకప్ లేకుండా నటిస్తావా అని. కానీ ఆ పాత్ర మీద మమకారంతో వాణిశ్రీ వెనకడుగు వేయలేకపోయారు. ఈ సినిమాలో 15 సెకండ్లు, అర నిమిషం ఉండే కవితలన్నీ గజల్స్ టైప్లో పిబి శ్రీనివాస్తో పాడించి మోహన్ బాబు మీద చిత్రీకరించారు బాపు. కానీ ఈ ప్రయోగం ప్రేక్షకులకు నచ్చలేదు. 12 లక్షల రూపాయల బడ్జెట్తో బాపు రమణ తీసిన గోరంత దీపం చిత్రం ఆడలేదు. గోరంత దీపం వెండితెర నవల వాణిశ్రీ సంతకంతో వెలువడడం ఒక విశేషం. విచిత్ర జీవితం షూటింగ్ కోసం ఊటీ వెళ్ళిన వాణిశ్రీ 3 పెట్టెల నిండా ఈ పుస్తకాలని తన వెంటే తీసుకువెళ్ళి తీరిక దొరికినప్పుడల్లా వాటి మీద సంతకం చేసేవారు. మేకప్ లేకుండా వాణిశ్రీ నటించిన మరో చిత్రం అనుగ్రహం. ప్యారలల్ సినిమాలలో తను కూడా నటించాలనే తపనతో ఈ చిత్రంలో నటించారు వాణిశ్రీ. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి శ్యామ్ బెనగల్ దర్శకుడు. మరాఠీలో వచ్చిన కొండోరా నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనంత్ నాగ్, రావు గోపాలరావు, స్మితా పాటిల్ తదితరులు నటించారు. 1977 జనవరి 24న ఈ చిత్రం షూటింగ్ వైజాగ్లో ప్రారంభమైంది. మొదట తెలుగులో, ఆ తర్వాత హిందీలో వెంటనే చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్లో ఒక తమాషా సంఘటన జరిగింది. వాణిశ్రీకి కొన్ని హిందీ డైలాగులు ఇచ్చి, నేను చెప్పినట్లు హిందీలో వీటిని చెబితే 5 కోట్లు ఇస్తానని దర్శకుడు శ్యామ్ బెనగల్ వాణిశ్రీకి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించి 5 నిమిషాల్లో ఆ డైలాగులను హిందీలో శ్యామ్ బెనగల్ చెప్పినట్లే చెప్పారు వాణిశ్రీ. శ్యామ్ బెనగల్ షాక్ అయ్యారు. వాణిశ్రీ గర్వంగా ఆయన వంక చూసి డబ్బివ్వండి అన్నట్లు చేతులు చాపారు. శ్యామ్ తన జేబులో చెయ్యి పెట్టారు. యూనిట్లో అందరూ ఆయన వంకే చూస్తున్నారు. క్షణంలో జేబులోంచి 5 పైసల నాణ్యం తీసి వాణిశ్రీ చేతిలో పెట్టి, ఇదే 5 కోట్లు అనుకో అని నవ్వేశారు శ్యామ్. అనుగ్రహం చిత్రానికి మొదట అనసూయ అని పేరు పెట్టారు. సినిమాలో హీరోయిన్ పేరు అది, కానీ తర్వాత అనుగ్రహంగా మార్చారు. ఇందులో అనంత్ నాగ్, వాణిశ్రీ బ్రాహ్మణ దంపతులుగా నటించారు. 1977 జనవరిలో మొదలైన అనుగ్రహం చిత్రం 1978 జూన్లో కానీ విడుదల కాలేదు. వాణిశ్రీ ముచ్చటపడి మేకప్ లేకుండా నటించిన గోరంత దీపం, అనుగ్రహం చిత్రాలు 2 1978లోనే విడుదలయ్యాయి. 2 విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.